పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా సెల్ నంబర్ 8978197274. నా పేరు బత్తుల రమేష్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 250 గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వాట్సాప్ గ్రూప్ సభ్యులందరూ కూడా జర్నలిజం గురించి ఒక మంచి వీడియో చేయమని కోరి ఉన్నారు. వారి కోరికను మన్నించి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ముందుగా చిన్న ఉపోద్ఘాతం. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం జిల్లా చర్ల మండలం చర్లలో నేను 1986-87లో ఉదయం దినపత్రికకి నేను చర్ల గ్రామ విలేకరుగా నేను పనిచేసి ఉన్నాను. అప్పుడు మాకు ఉదయం పత్రిక వ్యవస్థాపకులు డాక్టర్ స్వర్గీయ దాస నారాయణరావు గారు. ఆయన ఉదయం వార్తాపత్రికకి ఆయన వ్యవస్థాపకులు. మాకు ఖమ్మం జిల్లా, అప్పటికి భద్రాచలం కొత్తగూడెం జిల్లా కాదు, ఖమ్మం జిల్లాలో ఉండేది చర్ల మండలం చర్ల గ్రామం. మాకు విలేకరులకి ఇంటర్వ్యూ పెట్టారు జిల్లా కేంద్రం ఖమ్మంలో. ఆ ఖమ్మంలో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం ఏ విధంగా ఉంది, ఖమ్మం జిల్లాలో ఉన్న ఖనిజ సంపద ఏమిటి, 3 ఖమ్మం జిల్లాలో ఎన్ని జీవనదులు ఉన్నాయి, సరస్సులు, వాటి పేర్లు ఏమిటి, తర్వాత ఖమ్మం జిల్లా భౌగోళిక పరిస్థితులు, జిల్లా సరిహద్దులు ఏమిటి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రిటర్న్గా అడిగారు. నేను రిటర్న్గా రాశాను. 10 మంది వెళ్ళాం. 10 మందిలో ఒక ఆయన డ్రాయింగ్ టీచర్ ఆనందాచార్య అని చర్ల హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. మరి ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విలేకరుగా పనిచేయవచ్చు అన్నట్టు విన్నాము. ఆయన కూడా వచ్చాడు. కానీ ఆ 10 మందిలో నేను సెలెక్ట్ అయ్యాను. చర్ల ఉదయం విలేకరుగా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. విలేకరు సాధక బాధలు ఏమిటి, కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అన్నదమ్ములతో కానీ అలాగే వాళ్ళ సామాజిక వర్గంతో, క్యాస్ట్ సభ్యులతో కానీ, అలాగే రాజకీయ పార్టీ లీడర్స్తో కానీ, అక్కడున్న ప్రభుత్వ అధికారులతో కానీ, మరి ఏ వార్త రాస్తే ఏమొస్తుంది, ఏ వార్త వల్ల ఏ ప్రమాదం ఉంటుంది, అంతా కూడా మనం టీని మనం టీ కాస్తున్నప్పుడు ఏం చేస్తాం, నీళ్ళు పెడతాం, అందులో టీ పొడి వేస్తాం, తర్వాత పాలు పోస్తాం, మరి ఏం చేస్తాం, టీని వడపోస్తాం. అలాగే వార్త రాసేటప్పుడు వడపోసి దానికి ఇబ్బంది లేకుండా సభ్య సమాజానికి చైతన్యవంతం చేసే విధంగా ఉండేటట్టు బహుజాగ్రత్తలు తీసుకొని వార్త రాసేవాడే విలేకర్. తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపిన 4 అంశాల్లో 4వ సింహమే జర్నలిజం. ఫస్ట్ సింహం శాసనసభ, 2వ సింహం కార్యనిర్వాహక శాఖ, 3వ సింహం న్యాయశాఖ, న్యాయ వ్యవస్థ. కనిపించిన 4వ సింహమే జర్నలిజం. కత్తి మీద సాము లాంటిది జర్నలిజం అంటే. ఎంతోమంది మిత్రులు ఉంటారు. ఎంతమంది అయితే మిత్రులు ఉంటారో అంతకి రెట్టింపులు 100 మనకి శత్రువులు ఉంటారు. జర్నలిస్ట్ అంటేనే చాలామంది దగ్గర రానివ్వరు. ఎందుకంటే భయం, వాళ్ళకి ఏం వార్త రాస్తాడో, ఏం తెలుసుకుంటాడో ఏంటో అని ఒక విధమైన భయాందోళన పడతారు. మరి అటువంటి సభ్య సమాజంలో జర్నలిజం చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. అటువంటిది కొత్తగూడెం భద్రాచలం జిల్లా అంటే నక్సల్ ప్రాంతం, అది నక్సలైట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో జర్నలిజం చేయటం అంటే ఇంకా కష్టం. మరి అటువంటి టైంలో నేను 1986, 1987లో ఉదయం దినపత్రికకి నేను జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్గా ఉండవలసిన సాధక బాధలన్నీ కూడా నాకు తెలుసు. కానీ మంచి జర్నలిస్ట్ దేశానికి ఏ విధంగా వన్నె తెస్తాడు, జర్నలిస్ట్ యొక్క వ్యక్తిత్వం ఏమిటి, మొదలగు అంశాలపై నేను ఈ వీడియోలో తెలియజేయదలిచాను. దయచేసి ఎవరి మనోభావాలంటే పెద్ద మనసుతో క్షమించగలరు. గొడ్డలి బలమైనదే కానీ దానితో ఎంట్రుకలు కత్తిరించలేం. బ్లేడు పదునైనదే కానీ దానితో చెట్లు నరకలేం. మరొకసారి, గొడ్డలి బలమైనదే కానీ దానితో ఎంట్రుకలను కత్తిరించలేం. బ్లేడు పదునైనదే కానీ దానితో చెట్లని నరకలేం. అందరిలోనూ సామర్థ్యం ఉంటుంది కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. అందరిలోనూ నాలెడ్జి ఉంటుంది కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. కొద్దిమంది వార్తలు దూసుకొని వెళ్ళి రాస్తారు. ఏమైతే అయింది నాకేంటి,
నేను భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో వార్తను 10 మందికి తెలియజేయాలి, ఒక విప్లవం తీసుకురావాలనే భావంతో ఉంటారు. కొద్దిమంది ఏంటంటే వాళ్ళ సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కొన్ని ఇబ్బందులు ఇవన్నీ ఆలోచించుకొని వార్తలు రాస్తారు. మరొకసారి, గొడ్డలు బలమైనదే కానీ దానితో ఎంట్రుకలు కత్తిరించలేం, బ్లేడు పదునైనదే కానీ దానితో చెట్లు నరకలేం. అందరిలోనూ సామర్థ్యం ఉంటుంది కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. అందరూ బాగుండాలి, అందులో మీరు మీ కుటుంబ సభ్యులు మరీ బాగుండాలి. సమాజంలో అందరూ బాగుండాలి, ముఖ్యంగా మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి. విలేకరు జర్నలిస్ట్ బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు కూడా బాగుంటేనే జర్నలిజంలో దూసుకొని వెళ్ళగలడు. మరొకసారి, అందరూ బాగుండాలి, అందరిలో మీరు మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ అర్ధాంగి మీరు బాగుండాలి. ఎందుకని ఆ పదం అంటానంటే, జర్నలిజం అంటే కత్తి మీద సాములండి. కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉంటేనే ఆ జర్నలిజం వృత్తిలో రాణించగలడు. మనిషి జీవితం చూడటానికి బాగానే కనిపిస్తుంది. జర్నలిస్ట్ జీవితం చూడటానికి బాగానే ఉంటుంది. అందరూ నమస్తేలు పెడతారు, పోలీసు డిపార్ట్మెంట్తో సహా అందరూ గౌరవిస్తారు. మనిషి జీవితం చూడటానికి బాగానే కనిపిస్తుంది. మనతో పాటు తోడుగా చాలామంది ఉన్నట్లు అనిపిస్తుంది. మనతో పాటు అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వారు మనకి అందరూ తోడుగా ఉన్నారని అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ నీ రెక్క ఆడినంత కాలమే నీ తోడైనా మనతో ఉంటుంది. నిజానికి నీ రెక్క, నీ కలం వైట్ పేపర్ మీద ఆడినంత కాలమే నీ తోడైనా నీతో ఉంటుంది. ఎప్పుడైతే నీ కలం ఆగిపోతుందో, రాయటం ఆగిపోతుందో, అప్పుడు నిన్ను ఏముంది, నీ జీవితం బాగానే ఉంది కదా, మరి అందరూ నీతో తోడుగా ఉన్నారని అనిపించింది కదా, అందరూ నీకు తోడుగా ఉండరు, నీ జీవితం బాగానే ఉండదు. మన రక్త సంబంధికులు కూడా మనం ఏ సామాజిక వర్గంలో అయితే పుట్టామో ఆ సామాజిక వర్గం కూడా మనల్ని దూరం పెడుతుంది. మరొకసారి అర్థం చేసుకోగలం. జర్నలిస్ట్ యొక్క జీవితం నేను చెప్పేది, మనిషి జీవితం, జర్నలిస్ట్ జీవితం చూడటానికి బాగానే కనిపిస్తుంది. మనతో పాటు తోడుగా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి నీ పెన్ను వైట్ పేపర్ మీద ఆడేంత వరకే. నిజానికి అక్కడ నీ రెక్కలు ఆడినంత కాలమే నీ తోడైనా మనతో ఉంటుంది. నీ తోడంటే ఎవరు? అర్ధాంగి, పిల్లలు, తల్లిదండ్రులు, నువ్వు ఏ సామాజిక వర్గంలో ఏ కులంలో పుట్టావు ఆ కులం, నీ బంధువులు అందరూ కూడా తోడైనా సరే చివరిలో మనకి తోడుగా ఉండరు అని దీని భావం. జర్నలిజం ద్వారా ఒకరిలో నువ్వు తెచ్చే మార్పు ప్రపంచ ప్రగతి వైపు దూత. వెబ్ సిరీస్లో ఒక సీనియర్ జర్నలిస్టు స్పీచ్ అవినీతి రాజకీయ నాయకులను మరియు వాళ్ళ బినామీలను, అవినీతి ప్రభుత్వ అధికారులను వాళ్ళ బినామీలను ఏరిపారేసే నిజమైన నిక్కర్సైన నిష్పక్షపాత నీతి నిజాయితీ గల చదువుకున్న మేధావులు, యువకులు వాలంటీర్గా దేశం కోసం, సామాన్య ప్రజల కోసం ఈ వేదిక నుండి సీసీ కెమెరా వలె, సైనికుల వలె దమ్ము ధైర్యం గల అవినీతి పనులను వేటాడే మూడే నేత్రంలా పనిచేసే జర్నలిజం వాలంటీరీగా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు రావాలి. ఇదండి నేటి సమాజంలో జర్నలిజం అంటే ఎవరు ముందుకు రారు, ఇష్టపడరు. ఎన్నో సాధక బాధలు ఉంటాయి, అవి చెప్పేవి కాదు వీడియోలో. మరొకసారి, జర్నలిజం ద్వారా ఒకరిలో నువ్వు తెచ్చే మార్పు ప్రపంచ ప్రగతి వైపు దూత వలె సిరీస్లో ఒక సిన్సియర్ జర్నలిస్ట్ స్పీచ్ అవినీతి రాజకీయ నాయకులను మరియు వాళ్ళ బినామీలను, అవినీతి ప్రభుత్వ అధికారులను వాళ్ళ బినామీలను ఏరిపారేసి నిజమైన నిక్కర్సైన నిష్పక్షపాత నీతి నిజాయితీ గల చదువుకున్న మేధావులు, యువకులు వాలంటరీగా దేశం కోసం, సామాన్య ప్రజల కోసం ఈ వేదిక నుండి సీసీ కెమెరా వలె, సైనికుల వలె దమ్ము ధైర్యం గల అవినీతి పనులను వేటాడే మూడే నేత్రంలా పనిచేసే జర్నలిజం వాలంటరీగా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు రావాలి. ఇదండి యువకులు జర్నలిజం కోర్సు చదవాలన్నా ఇష్టపడలేదు. జర్నలిస్ట్గా తన లైఫ్ ప్లాన్ వేసుకోవాలన్నా ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఈ జర్నలిజంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నిక్కర్స్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, వార్తలు ఏ స్వార్థం లేకుండా వార్తను ప్రచురం చేయాలి. ఒక్కొక్కసారి ఆ వార్త యొక్క ఎఫెక్టు ఇతరులు భౌతికంగా దాడి చేసే పరిస్థితులు కూడా విలేకరుగా ఉంటాయి.
మరి విలేకరులకి ఆత్మరక్షణ ఇవ్వాలి. విలేకరులకి మరి వారి యొక్క జీతభత్యాలు చాలా తక్కువగా ఉంటాయి. వార్తలను బట్టే వారి యొక్క ప్రతిభను బట్టే యాజమాన్యం జీతాలు ఇస్తాయి. విలేకరులకి గౌరవ వేతనంగా ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. అలాగే ఏ దినపత్రిక యజమానులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉండటానికి నివాస సౌకర్యం కల్పించాలి. వారు వార్తలు రాసేటప్పుడు వారి మీద భౌతిక దాడులు జరిగినప్పుడు కోర్టు కేసులో కానివ్వండి, వారికి ఆత్మరక్షణకే కానివ్వండి, ఆ దినపత్రికలు ఎవరైతే యాజమాన్యం ఉందో వారు రక్షణ కల్పించాలి. అలా కల్పించినప్పుడు వార్తని నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా, పక్షపాత ధోరణి లేకుండా ఆ వార్తను రాయటం జరుగుతుంది. ఎప్పుడైతే పత్రిక యాజమాన్యం పట్టించుకోదో, ఎప్పుడైతే ప్రభుత్వం జర్నలిజానికి రక్షణ కల్పించక లేనిచో ఆ జర్నలిజం ముందుకు రాదు. నిజాలు ప్రజలకు తెలవు. ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జర్నలిజం గురించి ఎన్నో విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ దేశాన్ని దిశ లక్ష్యసిద్ధిగా మార్చాలి అంటే ఒక జర్నలిజం వల్లనే అవుతుంది. నిజాలను నిర్భయంగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. భయం వెన్నాడాలి. ఎవడు వచ్చి పొడుస్తాడో, ఎవడు వచ్చి ఇబ్బందులు పెడతాడో, తన కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, రాజకీయంగా మరి ఎన్ని ఇబ్బందులు పెడతారో అన్నిటికీ తెగించి చేసే ఉద్యోగం ఏదైనా ఈ భారతదేశంలో ఉంది అంటే అది జర్నలిజం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మోడీ, మచిలీపట్నం మాజీ ఈనాడు విలేకర్ మోడీ, ఆయన జీవన విధానం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎటువంటి ఆర్టికల్ అయినా రాయగలరు. మోడీ తాతయ్య అంటారు. బందర్ ఈనాడు మాజీ విలేకర్. అలాగే నా మిత్రుడు సాయిలి వెంకటేశ్వర, ఆంధ్రప్రభ 1986-87లో ఆంధ్రప్రభ చర్ల విలేకర్ సాయిలి వెంకటేశ్వరరావు నిస్వార్థంగా అక్కడున్న మండల మేజిస్ట్రేట్, ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో నిస్వార్థంగా వార్త రాసేవాడు. భద్రాచలం కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల 1986-87లో ఆంధ్రప్రభ విలేకర్ సాయిలి వెంకటేశ్వరరావు 10th స్టేట్ ఫస్ట్. మంచి క్లవరు. మరి నేనే ఇంకో విషయం మీకు చెప్తాను. మీకు ఈ మాస్టర్ గారు జర్నలిజం గురించి ఇంత బాగా చెప్తున్నారు, ఏంటండి మీకు ఇంత హృదయ ఆవేదనగా చెప్తున్నారంటే, జర్నలిస్టు వృత్తి చేసిన వాళ్ళు ఎవరు కూడా లక్షాధికారులు లేరు, కోట్లు సంపాదించలేదు. ఆ జర్నలిజం పదం ఎప్పుడైతే ఊడిపోతుందో, ఎప్పుడైతే పెన్ను పేపర్ మీద రాయగలిగే శక్తిని కోల్పోతాడో, అనారోగ్యం పాలవుతాడో, బీపీ కానీ, షుగర్ కానీ, ఆ నరాల బలహీనత కానీ, చేతులు రాయటానికి రాదు. ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చింది, ఆధునిక టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్ పెరిగింది, ఏదో మనం రాస్తూ ఉంటే మన వాయిసే వార్తలుగా వెళ్ళిపోతున్నాయి. 1986, 87, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 2000 నాటికి కూడా ఈ కంప్యూటర్ టెక్నాలజీ లేదు. పెన్ను తీసుకొని పేపర్ మీద రాసి ఆ వార్తలు పంపించటమే. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, ఆ వార్తలు సెంటీమీటర్ల ప్రకారం ఎంత రాసామో ఆ రాసిన రాతను బట్టి, ఆ వార్త ప్రాధాన్యతను బట్టి ఆ విలేకరి జీతభత్యాలు ఉండే. ఇప్పుడు నేటి కంప్యూటర్ ఆధునిక యుగంలో కూడా గ్రామీణ విలేకరు సంపాదించేది ఏమీ ఉండదు. అందరికీ శత్రువు అవటమే. ప్రతి ఒక్కడు తిడతాడు. వాడికి అనుగుణంగా రాస్తే బాగా రాసావంటే అప్పట్లో కొడతాడు. ఆడికి ఏదన్నా వాడి మనోభావాలు దెబ్బతిన్నా ఏదన్నా ఉంటే వాడు అమ్మ లెక్కలు తిడతాడు. నేను అనుకోడు సభ్య సమాజంలో బూతులు మాట్లాడకూడదు. ఎంత కష్టం అంటే విలేకరు అంటే, అధికార పార్టీ వాడు ఒకలా చూస్తాడు, ప్రతిపక్ష పార్టీ వాడు ఒకలా చూస్తాడు. అధికార పార్టీని, ప్రతిపక్షాన్ని, అక్కడున్న ప్రభుత్వ అధికారులని అందరినీ బ్యాలెన్స్ షీట్ చేసుకుంటూ వార్తలు రాయటం అంటే ఎంత మేధస్సు. మీకు తెలుసో తెలియదో, గొప్ప గొప్ప జర్నలిస్టులు పిచ్చోళ్ళు అయిపోయారు వృద్ధాప్యంలో. బీపీ పెరిగి, షుగర్ పెరిగి, టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు లేక, సరైన ఫుడ్ పెట్టేవాళ్ళు లేక, సరైన గృహ సౌకర్యం లేక నానా ఇబ్బందులు గురైన వాళ్ళు ఉన్నారు. మేధావులాళ్ళు
భారతదేశ భౌగోళిక పరిస్థితులు అసలు పుస్తకాలు చదవక్కర్లా, నోటితోనే టక చెప్పేస్తారు. మరి అటువంటి మేధావులు జర్నలిజంలో పనిచేశారు. మరి ఈరోజు జర్నలిజం యొక్క విలువలు పెరగాలి. జర్నలిజం, ఈ దేశానికి వెన్నెముక ఎవరు? రైతు. ఈ దేశానికి రక్షకుడు ఎవడు? జై జవాన్ జై కిసాన్. అలాగే ఈ దేశాన్ని, ప్రజాస్వామ్య భారతదేశాన్ని రక్షించేవాడు ఎవడు? నాయకులు కాదు, జర్నలిస్టులు. ఆ జర్నలిజం అనేది ఎక్కడైతే నిజాన్ని నిక్కర్సగా సత్య మార్గంలో, సత్యాన్వేషణలో ఆ నిజం ఆ దేశ ప్రజలకు తెలుస్తుందో, ఆ దేశ ఆర్థిక పరిస్థితి, ఆ దేశ రాజకీయ పరిస్థితి, ఆ దేశంలో ఉన్న వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, వివిధ రంగాలన్నీ కూడా అద్దంలో మన ముఖం ఎలా అయితే చూస్తామో స్పష్టంగా జర్నలిజంతో సామాన్య ప్రజలు సైతం చెప్పగలిగిన రోజున వాళ్ళు ఎడ్యుకేట్ అయి, విద్యావంతులై ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. ఇటువంటి ఆర్థికంగా రాజకీయంగా, సామాజికంగా, భౌగోళికంగా ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే రైతు, కార్మికుడు ఎలాగో, దేశాన్ని రక్షించడానికి మిలిటరీ ఎలాగో, సైనికుడు ఎలాగో, జర్నలిస్ట్ ఆ గ్రామంలో గ్రామ అభ్యుదయం సాధించాలన్నా, గ్రామ స్వరాజ్యం రావాలన్నా ఆ విలేకరే ప్రధాన పాత్ర. ఈరోజు గ్రామాల్లో విలేకరి ప్రధాన పాత్రలు ఉన్నాయా? వాడికి రక్షణ ఉందా? గృహ వస్తు ఉందా? జీతభత్యాలు సరిగ్గా ఉంటాయా? ఎన్ని మానసిక ఒత్తిళ్ళు లోనవుతాడనేది గ్రామీణ విలేకరి జీవితం నాకు తెలుసు. అందుకు ఉదాహరణే నేను పనిచేసినప్పుడు అన్ని పరిశోధన చేశాను. విలేకరి వృత్తి అంటే ఎంత కత్తి మీద సామంటే ఎంతోమంది ఆ వార్త రాయొద్దని బెదిరించే వాళ్ళు ఎంతమంది, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఎంతమంది విలేకరులే. దయచేసి ఎవరైతే ఇటువంటి సాధక బాధలు అనుభవిస్తూ సుదీర్ఘంగా జర్నలిజం కొనసాగిస్తున్న నా జర్నలిజం సహోదరులు, భద్రాచలం, కొత్తగూడెం జిల్లా చర్ల మండల విలేకరులకి, జర్నలిస్టులకి, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జర్నలిస్టులకి, వృత్తిని దైవంగా భావించి పనిచేస్తున్న జర్నలిజానికి మనసా వాచా కర్మణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరొక్కసారి ఈ జర్నలిజంలో ఎవరు లక్షలు కాదండి, వేలు కూడా సంపాదించిన వాళ్ళు లేరు. ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. భద్రత లేదు, అయినా వృత్తిని కొనసాగిస్తున్నారు. వారి ఆత్మధైర్యానికి, వారి మనోధైర్యానికి మనసా వాచ కర్మణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి జర్నలిజానికి వారికి రక్షణ కల్పించండి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించండి, వారికి గృహ నిర్మాణం, కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జర్నలిస్టులకి ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే రాజ్యాధికారాన్ని చేపట్టిందో ఆ ప్రభుత్వ పెద్దలు జర్నలిజాన్ని కాపాడండి. జర్నలిస్ట్ యొక్క జీవన విధానంలో మహోన్నత మార్పులు తీసుకురండి. ఉండటానికి ఇల్లు, ఆర్థిక కనీస అవసరాలు తీర్చే ఆర్థిక స్తోమత జర్నలిస్ట్కి కల్పించిన రోజున భారతదేశం, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన భారతదేశ సౌభాగ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. విలేకరులు ఎప్పుడైతే బతకలేక బడిపంతులను ఒకప్పుడు అన్నారు ఉపాధ్యాయుల్ని, ఇప్పుడు బతకలేక బతుకులు ఈడిస్తున్న బతుకులు జర్నలిస్టు బతుకులు. దుఃఖం ఆగట్లేదు. జర్నలిస్టుని రక్షించండి, జర్నలిజాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, కన్నీళ్లతో వేడుకుంటున్నాను. జర్నలిస్టుల యొక్క బతుకులు సరిగ్గా లేవు, వాళ్ళ జీవన విధానం ఇప్పుడున్న వనరులకు అనుగుణంగా లేదు. దయచేసి జర్నలిజాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. భారత రాజ్యాంగం రచించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్య భారతదేశానికి రక్షక భటులు, సెక్యూరిటీ గార్డ్స్ జర్నలిజం. మనసా వాచా కర్మని నమ్ముతున్నాను. దయచేసి జర్నలిజంని కాపాడండి, జర్నలిస్టులను కాపాడండి. బలో స్వతంత్ర భారత్ కీ జై, బలో స్వతంత్ర భారత్ కీ జై. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్.